అసలు మన ప్రాంతంలో ఇంతమంది ఆటగాళ్ళు ఉన్నారు, ఇదొక ఆట ఉందని మీరు ఉద్యోగాలు ఇచ్చాకే తెలిసింది. ఈ ఒక్క ఆటలో 50 మంది పైగా ఉద్యోగాలు ఎలా ఇచ్చారో ఎవరికి అర్థం కావట్లేదు. 382 మందిలో 50 మందికి పైగా బాల్ బ్యాడ్మింటన్, 25 మందికి పైగా సాఫ్ట్ బాల్ ఆడిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఒలింపిక్ లో గానీ, ఏషియన్ లో గానీ, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఈ బాల్ బ్యాడ్మింటన్ అనేది ఎక్కడా లేదు. ఎందుకైనా మీరు జీవో నెంబర్ 272 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 272ని అంత గట్టిగా ఫాలో అయ్యారే, మరి జీవో నెంబర్ 47 ఎందుకు ఫాలో అవ్వలేదు? అసలు జీవో నెంబర్ 47 మీద మీకు అవగాహన ఉందా? న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ ని కూడా మీరు పట్టించుకోకపోతే ఇంక అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళాలి? నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి ఈ మూడిటికి సంబంధించి ఏ రికగ్నైజేషన్ సర్టిఫికెట్ ఉన్నా వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంటుందని చెప్పారే మీరు. మరి నోటిఫికేషన్ మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇదే నోటిఫికేషన్ లో 65 గేమ్స్ కి మీరు అప్లికేషన్ ఛార్జెస్ తీసుకున్నారు, కానీ 29 గేమ్స్ ఆడిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలను కల్పిస్తామని ఎందుకు చెప్పారు? అలాంటప్పుడు 65 గేమ్స్ ఆడిన వాళ్ళ దగ్గర ఎందుకు మీరు అప్లికేషన్ ఫీజు తీసుకున్నారు? ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి మేడం గారు కానీ 2% నుంచి 3% తీసుకొచ్చామని చెప్పారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకని జీవో నెంబర్ 272 మీద కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ మీద కానీ, జీవో నెంబర్ 47 మీద కానీ మీరు ఎందుకు మాట్లాడడం లేదు? నోటిఫికేషన్ సమయంలో ఉన్నటువంటి ఎండీని, ఏఓని ఎందుకు మార్చారు? మీరు ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి మా ప్రాంతానికి చెందినటువంటి పుల్లేటి గణేష్ అనే వ్యక్తికి ఉద్యోగం రావాలి, కానీ మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 272 బట్టి ఆయన ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు. ఆయన అర్హతని మీరు అమ్ముకున్నారు. ప్రయారిటీ లిస్ట్ లో ముందున్నాడు, క్వాలిఫికేషన్ లో ముందున్నాడు, ఛాంపియన్షిప్ లో ముందున్నాడు, చివరికి తెలుగుదేశం జెండా పట్టుకోవడంలో కూడా ఆయన ముందే ఉన్నాడు. స్టేట్ లెవెల్ రికగ్నైజేషన్ లేదని చెప్పి పుల్లేటి గణేష్ గారిని మీరు పక్కన పెట్టారు. అసలు ప్రయారిటీ లిస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు సీనియర్ నేషనల్ లెవెల్ ప్రయారిటీ లిస్ట్ లో ఆయన స్థానం 63, అది కూడా ఇండివిజువల్ గేమ్, టీమ్ గేమ్ కూడా కాదు. సరే, మీరు నిజంగా ఏ తప్పు చేయలేదు, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలన మీద సిబిఐ ఎంక్వైరీని మీరు వేయండి స్వతంత్రంగా. మేమందరం కూడా తప్పు మాట్లాడి ఉంటే మేమే మీకు క్షమాపణ చెప్తాం. జై హింద్.